హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ రాజ్యలక్ష్మి డిజైన్స్. నేను మీ రాజ్యలక్ష్మి. మొన్న మీరు బోట్ నెక్ బ్లౌజు షోల్డర్లు హ్యాండ్స్ అన్నీ చూసారు కదండి. ఇప్పుడు హ్యాండ్స్ కలపటము, సైడ్లు కలపటం చూసేయండి. ఇలా షోల్డర్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ అట్లా మార్కింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ ఎంత అనేది ఫస్ట్. తర్వాత అక్కడ మధ్యలో మనం డాట్ ఇస్తాం కదా, మెయిన్ డాట్, అక్కడ నుంచి అట్లా చూసుకొని హ్యాండ్ కలిపేసుకోవాలి మనం చంకకి. అలా వీడియోలో చూస్తున్నట్టుగా అట్లా కలిపేసేయాలన్నమాట. నేనైతే మధ్యలో నుంచి కలుపుతానండి. టైలర్ ఈయనైతే మాత్రం ఒకసారి చెక్ చేసుకొని మధ్యలో నుంచి చెక్ చేసి ఏమైనా ఎక్స్ట్రా వస్తుందని చూసి ఫస్ట్ నుంచి కలిపేస్తాడు. ఏదేమైనా మనం మధ్యలోంచి కలుపుకోవడం మంచిది. హ్యాండ్ ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా ఉంటుంది. మిగతా లైనింగ్ ఎక్స్ట్రాస్ది మనం జాయింట్లు వేసాం కదా, హ్యాండ్స్ ఎక్స్ట్రా ఉంటే తీసేసాడు అది. అలాగే రెండోసారి కూడా స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ మీద. అదిగోండి అలా వేసేయాలి. అట్లాగే రెండో సైడ్ కూడా, రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మోడల్స్ కావాలంటే కామెంట్స్ పెట్టండి, ఖచ్చితంగా మేము చేసి చూపిస్తాను మీకు. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. అదిగోండి రెండు హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా రెండు స్టిచ్చెస్ వేసుకోవాలండి. చంక హ్యాండ్ కలిపేటప్పుడు రెండు స్టిచ్చెస్ వేయాలి. అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నడుము ఒకసారి బ్యాక్ నడుము మార్కింగ్ చేసుకోవాలి. ఆది జాకెట్తో సైడ్ కలిపేటప్పుడు ఫస్ట్ బ్యాక్ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకొని బ్యాక్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఎంత ఉన్నాయి అనేది చూసుకొని ఫ్రంట్ మార్కింగ్ చేసుకోవాలి. అట్లా వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది మీకు అందరికీ. అలా చూసి మార్కింగ్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అదిగోండి ఇంకా అట్లా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి కింద నుంచి స్టిచ్ చేస్తున్నారు ఈయన. మనం లేడీస్ ఏమో పైనుంచి చేతుల నుంచి స్టిచ్ చేస్తాము, ఈయనేమో కింద నుంచి స్టిచ్ చేస్తున్నారు. అంటే అండి అది ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఉంటుందంట అట్లా చేస్తే. నేను అడుగుతా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని. కాదు మేడం, అది ఎక్కువ తక్కువ అనేది రాకుండా ఉంటాయి కింద, అందుకని కింద నుంచి పర్ఫెక్ట్గా చేస్తాం మేము అని చెప్పాడు ఆయన. చాలా ఈజీ అండి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవటం. మన ఆడవాళ్ళం మన బ్లౌజులు మనమే ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చు మన వీడియోస్ మీరు చూసి. అంతేనండి. ఇంకా రెండో సైడ్ కూడా మనం అలా స్టిచ్ చేసేసుకోవడమే. ఇంకా ఒక 3-4 స్టిచెస్ వేసేసుకోవాలి వన్ సైడ్ ఇట్లా. మనం ముందుగానే మార్క్ చేసుకుంటాం కాబట్టి ఇంకా నడుము ఎక్కువ తక్కువ కూడా రాదు. అదిగోండి అట్లా వెయ్యాలి ఒక 4 స్టిచెస్. నెక్స్ట్ ఓవర్లాక్ చేసేసుకుంటే కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్. ఇంతేనండి బ్లౌజు. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఉపయోగపడితే మీ బంధువులకి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.